నమస్తే, సనాతన ధర్మం ఛానల్కి స్వాగతం. మనతో పాటుగా ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. వారు అందరికీ సుపరిచితులే. వారు వచ్చేసి డాక్టర్ ఎన్ విజయలక్ష్మి గారు. అమ్మ మనతో పాటు ఉన్నారు. ఆవిడతో కొన్ని ధర్మ సందేహాలు అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం. అమ్మ మనం తెలుగు సంవత్సరాలను చెప్పుకుంటూ ఉంటాం. ఈ తెలుగు సంవత్సరాల్లో 60 ఉంటాయి అని అంటుంటారు. అసలు 60 ఉండడానికి గల కారణాలు ఏంటి? అసలు ఏంటి అసలు 60 ఎందుకు ఉండాలి? దీని వెనక ఒక చిన్న కథ ఉంది. భాగవతంలో చెప్పుకుంటాం, చాలా పురాణాల్లో కూడా ఉంది. దాంట్లో నారదుడు నేను గనక గొప్ప విష్ణు భక్తుడిని అనే ఒక అహంభావం నారదుడికి ఉండేది. మరి పాపం ఎప్పుడు ఆయన నారాయణ నారాయణ అనుకుందే ఏమీ చేయడు కదా. ఆయన నిత్య నామస్మరణకి ఎంత గొప్పదనం ఉందో తెలుసు కదా, ఎంత శక్తి ఉందో. ఆయన ఎప్పుడు నారాయణ స్మరణలో ఉండే ఆయన నేను చాలా గొప్పవాణ్ణి అనేటటువంటి ఒక అహంభావం వచ్చేసింది. ఇక్కడ నారదుడు ఎప్పుడు ఎంత చేసినప్పటికీ కృష్ణ శతకంలో ఒక పద్యం ఉంది, భాగవతంలో ఉంది ఇది కూడా, అక్కడి నుంచే తీసుకొచ్చి ఇక్కడ చెప్పారు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖదాల్మ్య అని ఇలా ఒక భక్తుల జాబితా చెప్పాడు. భాగవతం అంటేనే భక్తుల కథలు. భాగవతుడు అంటే భగవంతుడు భక్తుడు, భగవంతుడు భాగవతుడు. ఈ భాగవతుల కథలే భాగవతం. కనుక ఈ భాగవతం ఎలా చెప్తోంది, ముందర ప్రహ్లాదుడే ఫస్ట్ భక్తుడు అంటోంది. నారదుడు ఎవరు? ప్రహ్లాదుడు గురువు. అంతే కదా, అవును. ఆయన జవులో చెప్పిందే కదా, గురువుని మించిన శిష్యుడు. అవును. నారదుడు రెండో ప్లేస్ లో వేశారు. కానీ నేనే ఫస్ట్ అనుకున్నాడు. ఈయన అనుకునేసరికి విష్ణు అనుకున్నాడు. నాయన నీకు విష్ణుమాయ తెలియట్లేదు, రా ఒకసారి వెళ్దాం అని ఇలా విహారానికి తీసుకొచ్చాడు. అక్కడ ఒక తటాకం ఉంది, దాంట్లో ఒకసారి మునిగిరా అన్నాడు. చక్కగా ఈయన మహతి అన్ని వేసుకుని, మహతి అంటే వీణ, అది వేసుకుని చక్కగా ఒకసారి దిగాడు. దిగేసరికి స్త్రీ అయిపోయాడు. విష్ణువు కనిపించలే, అసలు ఏం గుర్తులేదు, మాయమైపోయాడు అంతా. విష్ణుమాయకి అమ్మేసింది. నారది అనుకుందాం ఇక్కడి నుంచి ఈ పాత్రని. ఈ నారది బయటకు వచ్చి కూర్చుంది, ఏం చేయాలో తెలియట్లా చూస్తాం చుట్టూ, అసలు ఎవ్వరూ తెలియదు, ఏమీ తెలియదు, ఎందుకు తను అక్కడ ఉన్నానో తెలియదు, మర్చిపోయాడు. ఒక అందమైన స్త్రీ రూపంలో ఉంది. అది అక్కడ ఆ దేశపు రాజు అటు నుంచి గుర్రం మీద వెళ్తూ ఈవిని చూసి, అమ్మా ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు ఏమిటి అంటే, నాకేమెందుకున్నానో తెలియదు, ఏమిటో తెలియదు, నన్ను వివాహం చేసుకుంటావా అని అడిగాడు. కాదంటానికే కారణం లేదు, సరే చేసుకుంటానంది. ఆ రాజుని వివాహం చేసుకుని చక్కగా మహారాణి అయిపోయి కొన్నేళ్ల పాటు ఆయనతో కాపురం చేసి 60 మంది కొడుకుల్ని కన్నది. ఎన్నాళ్ళైందో ఊహించుకోండి, 60 మంది కొడుకుల్ని కన్నది. 60 మంది కొడుకుల్ని కన్నాక చక్కగా హాయిగా సుఖభోగాలతో, పుత్రులతో, మంచి అనుకూలమైన భర్తతో ఆనందంగా ఉన్నది. పక్క దేశపు రాజు ఈ దేశం మీదకి యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధంలో భర్త చనిపోయాడు, 20 మంది పుత్రులు కూడా చనిపోయారు. ఒకసారి అన్నీ పోయాయి. వచ్చి మళ్ళీ ఆ చెరువు ఒడ్డుకు వచ్చి ఏడుస్తూ కూర్చుని అప్పుడు విష్ణుమూర్తి వచ్చాడు. గుర్తుపట్ల, ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏమిటి అని అడిగాడు. నేను ఇలా ఈ దేశపు రాణిని, ఎంత భోగం అనుభవించాను, నా భర్త పోయాడు యుద్ధంలో, నా పిల్లలు 60 మంది కొడుకుల్ని కన్నా అందరూ పోయారు, నాకు ఇప్పుడు దుఃఖం కాక ఏముంది అని. అయ్యో నీ దుఃఖం అంతా పోవటానికి ఒకసారి అక్కడికి వెళ్ళి స్నానం చేసిరా అన్నాడు. మళ్ళీ ఈవిడ వెళ్ళి స్నానం చేసి వచ్చింది, నారదుడు అయిపోయాడు. మళ్ళీ చక్కగా మెడలో వీణతో సహా వచ్చేసాక అప్పుడు కానీ కొంచెం పిల్లల్ని కన్నది కదా, అక్కడ కొంచెం జ్ఞానం ఉంది. ఏమిటిది స్వామి, ఇది ఏమిటి ఇంత చేసావు నన్ను అన్నాడు. ఇప్పుడు నారదుడు అయిపోయాడుగా అంటే చెప్పాడు. కనుక విష్ణుమాయ అన్నిటికంటే గొప్పది, దానికి మించిన గొప్పది ఇంకొకటి ఎక్కడా లేదు. కనుక విష్ణుమాయ అంత గొప్పది. అటువంటి విష్ణుమాయని అర్థం చేసుకో. ఇప్పుడు ఏమైంది, నువ్వు నారది అయిపోయావు, మహర్షి బ్రహ్మచారి కాస్త పెళ్లి చేసుకున్నాడు, రాణి అయ్యాడు, పిల్లల్ని కన్నాడు, మళ్ళీ అవన్నీ నశించిపోయినాయి, దుఃఖం వచ్చింది, ఇంత జరిగింది. అంతా బాగానే ఉంది. కానీ నా కడుపున పుట్టిన పిల్లలు ఇలా పోవడం నాకు కొంచెం బాధగా ఉంది. ఎక్కడైనా పుత్ర శోకం ఒకటి ఉంటుంది కదా, కడుపు శోకం అది ఉందంటుంది. ఏవి అనుకోకు, నీ పిల్లలు చిరంజీవులు. వీరే 60 సంవత్సరాలుగా మన సనాతన ధర్మంలో ఉండి ఒకరి తర్వాత ఒకరు 20 మంది మళ్ళీ వస్తూనే ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కో సంవత్సరం మన దగ్గరికి వచ్చి ఉంటారు. ఓకే, ఈ 20 మంది మళ్ళీ మొదటి వాడు మళ్ళీ వస్తాడు. మనకి ఇదంతా చూడండి, ఆదివారం అయిపోయాక సోమవారం అయిపోయాక మళ్ళీ ఆదివారం వస్తుందా? అవునా? పొద్దున అయిపోయాక మధ్యాహ్నం అయిపోయాక పొద్దున, శుక్లపక్షం అయిపోయాక కృష్ణపక్షం, అంటే కాలం ఉండదే ఈ రకంగా తిరుగుతూ ఉండటానికి. సంవత్సరాలు కూడా అంతే.
ఇప్పుడు 4 యుగాలు అనుకున్నాం, ఈ 4 యుగాలు కలిపి ఒక చతుర్యుగం అనుకున్నాం. అంటే తిరుగుతూనే ఉన్నాయా? మళ్ళీ ఈ కలియుగం అయిపోయాక మళ్ళీ కృతయుగం రావాలి కదా, వస్తుంది కానీ వస్తుందనే తెలుసు. అలాగే ఈ 60 కూడా చిరంజీవులుగా ఎప్పుడు మన దగ్గరే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మనకు వచ్చి కనిపిస్తూనే మనతోనే ఉంటారు సంవత్సరం పాటు. ప్రస్తుతం పరాభవం నడుస్తుంది కనుక ఈ రకమైనటువంటి పద్ధతి అనమాట. అంటే ఈ వీళ్ళే నారదపుత్రుడు. అప్పుడు నారదుడు సంతోషించాడు. సరే మన వాళ్ళు చిరంజీవులు 60 ఏళ్ళకి ఒకసారి నా దగ్గరికి, ఇప్పుడు మా అబ్బాయి వేరే ఊళ్ళో ఉన్నారమ్మా, 2 కొడుకులు నాకు అప్పుడప్పుడు వచ్చిపోతున్నారుగా, నాకు సంతోషమేగా. లేకపోతే రోజు ఏ వీడియో కాల్లోనో ఎక్కడో కనిపిస్తున్నారుగా, సంతోషమేగా. కనుక నారదుడు సంతోషించేశాడు. అమ్మయ్య నా పిల్లలు 60 ఎందుకున్నాయి అన్నావా, ఎందుకున్నాయి. ఓహో, దీనికి ఇంత వృత్తాంతం ఉంది, కథ ఉంది. 60 అందుకున్నాయి. అంతేకాదు ఇప్పుడు ఈ రకంగా ఈ పిల్లలు ఇవన్నీ ఇప్పుడు ప్రతి సంవత్సరానికి ఆ సంవత్సర ఫలితం, ఆ సంవత్సరానికి నామానికి ఒక ప్రత్యేకత ఎన్నున్నాయి. పరాభవ, దీని రకరకాల అర్థాలు ఉన్నాయి. పరాభవం ఎవరికి పరాభవం? ఎవరైతే దుష్ట మార్గంలో ఉన్నారో వారికి పరాభవం. ఓకే. ఎవరైతే సన్మార్గంలో ఉన్నారో వారికి అవతల వారి పరాభవాన్ని చూసే యోగం. ఓకే, ఒకటే, అంతే. అర్థమైందా? అర్థమైంది. అంతేకాదు, పరా అంటే ఎవరు? అమ్మవారు. పరా ప్రచక్షితి రూప పశ్యంతి అని ఒక మనకి స్తోత్రంలోనే లలితా సహస్రనామాల్లో పరా అనే నామం వస్తుంది. పరానికి మనం చేర్చే దేవత ఆవిడ. పరా అంటే అమ్మవారు. భవుడు అంటే ఎవరు? భవసాగరం ఇవన్నీ చెప్పేసుకుంటున్న భవుడు అంటే మహాదేవుడు, శివుడు. శివశక్తులు ఇద్దరూ కలిసి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సంవత్సరం. ఓకే, బాగుంది. శ్రీ పరా భవ, ఆవిడ పరా, ఆ మహా తల్లి మనందరికీ జగన్మాత ఆవిడ. ఇటు భవుడు అంటే మనకి జగత్ పితరులు కదమ్మా వీరు. ఆయన ఏమన్నాడు కాళిదాసు? జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో అన్నాడు. వాళ్ళు జగత్పితరులు. వాళ్ళిద్దరూ కలిసి మనల్ని, అంటే మన తల్లిదండ్రులు మనల్ని ఆశీర్వదించేటటువంటి ఈ సంవత్సరం అంతా ఎవరిని? మంచి వైపు ఉన్న వారిని. అవతల వైపు వాళ్ళకి ఆ పరాభవం, యువతల వైపు ఉన్న వాళ్ళకి ఈ పరాభవం. అదే అర్థమైంది. ఈ రెండు జరుగుతాయి. అది ఈ సంవత్సరపు గొప్పతనం. ఇది 60 సంవత్సరాలు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, అవే మళ్ళీ ఎందుకు వస్తాయి. అలాగే ఈ పరాభవం, ప్రస్తుత పరాభవానికి అర్థం ఏమిటి? చాలా బాగుందమ్మా, చక్కగా ఉంది. థ్యాంక్ యూ.